డిపాజిట్ చేసిన రోజే చెక్ క్లియరెన్స్ అట. సో ఇక చాలా మంది కూడా చెక్ వేసినాక 2 రోజులు 3 రోజులు 4 రోజులు పడేటువంటి అవకాశం ఉంటాయి కదా. సో అది ఇమీడియట్గా చెక్ క్లియరెన్స్కు ఒక ఆర్డర్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది రిజర్వ్ బ్యాంకు. సో డిపాజిట్ చేసిన రోజే చెక్ క్లియరెన్స్ ఇకపై గంటల్లోనే పాస్ చేసేలా సిటిఎస్ సిస్టమ్. సాయంత్రం 7 గంటలలోపు ప్రక్రియ ముగింపు. వచ్చే ఏడాది నుంచి డిపాజిట్ చేసిన 3 గంటల్లోనే కొత్త ఫ్రేమ్వర్క్ తెచ్చిన రిజర్వ్ బ్యాంక్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది చాలా మందికి బ్యాంకింగ్ సెక్టార్లో ఎవరైతే చాలా పెద్ద ఎత్తున ఉంటారో, అంటే బ్యాంకును వాడుకుని చెక్లు, గవర్నమెంట్ చెక్లు కానీ వివిధ రకాల చెక్లు ఉంటాయో, ఆ చెక్ వేయడానికి దాదాపు 3 గంటల సమయం మాత్రమే తీసుకోవడానికి ఆర్బీఐ ఒక నోటీస్ జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని గురించి డీటెయిల్గా చదువుదాం. ఇక నుంచి చెక్కులు డిపాజిట్ చేసి క్లియరెన్స్ కోసం రోజుల పాటు వేచి చూడాల్సినటువంటి అవసరం లేదు. మీరు చెక్ డిపాజిట్ చేసిన రోజే అది క్లియర్ కానుంది. ఇందుకోసం సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ను ఆర్బీఐ అప్డేట్ చేసింది. చెక్లను క్లియర్ చేసే సమయాన్ని కొన్ని గంటలు కుదించేలా చెక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ను తీసుకొచ్చింది. చెక్లను స్కాన్ చేసి సమర్పించి కొన్ని గంటల్లోనే నిరంతర ప్రాతిపదికన పాస్ చేయనున్నారు. తద్వారా క్లియరింగ్ ప్రక్రియ కొన్ని గంటలకు తగ్గుతుంది. నేటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెక్కులు ఇవ్వచ్చు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలలోపు సదరు చెక్కులు క్లియర్ అవుతాయి. ఇచ్చిన చెక్కును ఆమోదించడం లేదా తిరస్కరించడం 7 గంటలలోపు ముగుస్తుంది. 2 దశల్లో అమలు కానటువంటి సిటిఎస్ మొదటి దశలో సాయంత్రం 7 గంటలకు జరిగేలా, రెండో దశలో చెక్కులు సమర్పించిన 3 గంటల వ్యవధిలో క్లియర్ అయ్యేలా ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. 2026 జనవరి 3వ తేదీ నుంచి రెండో దశ మొదలు కానుంది. ఈ దశలో ఉదయం 10 గంటలకు ఇచ్చినటువంటి చెక్కులు మధ్యాహ్నం 1 గంట క్లియర్ అవుతాయి. నేటి అక్టోబర్ నుంచి, అంటే ఇవాళ నుంచి ఒకే రోజులో చెక్ల క్లియర్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్తో సహా పలు ప్రైవేట్ బ్యాంకులు వెల్లడించాయంటూ చూస్తున్నాం. ఈ రోజు నుంచే చెక్కుల క్లియరెన్స్ ఒక రోజులోనే, అంటే 3 గంటల లోపే చెక్లు క్లియర్ అవుతాయి. లేదనుకో ఆయన అభ్యంతరాలు ఉంటే సాయంత్రం 7 గంటలకు ఆ చెక్కి సంబంధించినటువంటి ఆయన అభ్యంతరాలు ఉంటే బయటపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఆర్బీఐ తెలిపినటువంటి విషయం చూస్తా ఉన్నాం.